అనుకున్నంత అయింది. సిరియాలో తమ ఎంబసీపై ఇజ్రాయెల్ దాడికి ప్రతీకారంగా ఇజ్రాయెల్పై ఇరాన్ మెరుపు దాడికి దిగింది. ఆదివారం తెల్లవారుజామునే 300కు పైగా క్షిపణులు, డ్రోన్లు, బాలిస్టిక్ మిసైల్స్ తో భీకర దాడికి తెగబడింది. ఇరాన్ తన భూభాగం నుంచి నేరుగా ఇజ్రాయెల్పై సైనిక చర్యకు దిగడం ఇటీవలి కాలంలో ఇదే తొలిసారి. అయితే ఇరాన్ దాడుల్ని ఇజ్రాయెల్ సునాయాసంగా సమర్థవంతంగా ఎదుర్కొంది. ఇందుకు గల ప్రధాన కారణం ఆ దేశ బహుళ అంచెల గగనతల రక్షణ వ్యవస్థే. ఈ దాడులకు అదను చూసి తగిన రీతిలో ఇరాన్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ ఇజ్రాయెల్ మంత్రి బిన్నీ గంచ్ తాజాగా ప్రకటించారు. ఇలాంటి టైంలో ఒకవేళ యుద్ధం తీవ్ర స్థాయికి దారితీస్తే ఎవరి బలం ఎంత అనేది ఇప్పుడు చర్చగా మారింది. ప్రతి ఒక్కరూ ఇజ్రాయెల్, ఇరాన్ బలబలాల గురించి ఆరా తీస్తున్నారు. ప్రస్తుతం ఇరాన్ మొత్తం జనాభా 8.75 కోట్లు. ఇజ్రాయెల్ జనాభా 90 లక్షల కంటే కొంచెం ఎక్కువ. రక్షణ బడ్జెట్లో ఇజ్రాయెల్ కంటే ఇరాన్ వెనుకబడి ఉంది. ఇజ్రాయెల్ రక్షణ బడ్జెట్ $24.2 బిలియన్ కాగా ఇరాన్ రక్షణ బడ్జెట్ $9.9 బిలియన్ మాత్రమే. సైనికుల సంఖ్య పరంగా ఇజ్రాయెల్ కంటే ఇరాన్ అగ్రస్థానంలో ఉంది. ఇజ్రాయెల్లో 1.73 లక్షల మంది సైనికులు ఉండగా ఇరాన్లో 5.75 లక్షల మంది క్రియాశీల సైనికులు ఉన్నారు. వీరితో పాటు ఇజ్రాయెల్లో 4.65 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉండగా ఇరాన్లో 3.50 లక్షల మంది రిజర్వ్ సైనికులు ఉన్నారు. మిలిటరీ పవర్ ఇండెక్స్ గణాంకాల ప్రకారం 145 దేశాల ర్యాంకింగ్లో ఇజ్రాయెల్ 17వ స్థానంలో ఉండగా ఇరాన్ 14వ స్థానంలో ఉంది. అయితే ఈ జాబితాలో అమెరికా అగ్రస్థానంలో ఉంది. ఇక ఎయిర్ ఫోర్స్ విషయానికి వస్తే ఇజ్రాయెల్ దగ్గర 612 విమానాలు, ఇరాన్ వద్ద 551 విమానాలు ఉన్నాయి. అయితే ట్యాంకుల పరంగా ఇరాన్ ఇజ్రాయెల్ కంటే దాదాపు రెట్టింపు బలం కలిగి ఉంది. ఇజ్రాయెల్ వద్ద 2200 ట్యాంకులు, ఇరాన్ వద్ద 4071 ట్యాంకులున్నాయి. సముద్ర సైనిక శక్తిలో కూడా ఇరాన్ ఇజ్రాయెల్ కంటే ముందుంది. ఇజ్రాయెల్ దగ్గర 67 యుద్ధ నౌకలుండగా ఇరాన్ దగ్గర 101 యుద్ధ నౌకల పాత విమానాలున్నాయి. వీటితో పాటు ఇజ్రాయెల్ దగ్గర 43,000 సాయుధ వాహనాలున్నాయి. ఇరాన్ దగ్గర మాత్రం 65,000 సాయుధ వాహనాలున్నాయి. అయితే అణుబాంబుల పరంగా ఇజ్రాయెల్ బలంగా కనిపిస్తోంది. ఈ దేశంలో మొత్తం 80 అణుబాంబులున్నాయి. అయితే ఇరాన్ వద్ద మాత్రం అణుబాంబుల సంఖ్య చాలా తక్కువగా ఉంది. ఎటు చూసినా ఇరాన్ కంటే ఇజ్రాయెల్ పటిష్టంగా కనిపిస్తోంది. అత్యంత సాంకేతికంగా అభివృద్ధి చెందిన సైన్యం, లేటెస్ట్ యుద్ధ విమానాలు, ఐరన్ డోర్, సైబర్ వార్ఫేర్ వంటి వ్యవస్థలతో బలంగా కనిపిస్తోంది. కానీ ఇరాన్ మాత్రం క్షిపణి సాంకేతికతపై ఆధారపడుతుంది. ఇరాన్ వివిధ ప్రాంతీయ లక్ష్యాలను చేరుకోగల బాలిస్టిక్ క్షిపణులను కలిగి ఉంది. ఇరాన్ మధ్యప్రాచ్యం అంతటా ప్రాక్సీ బలగాలను ఉపయోగించడంతో సహా అసమాన యుద్ధ వ్యూహాలను కూడా ప్రభావితం చేస్తుంది.